హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది 963 క్రియేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఆది అంగన్వాడీ స్కూల్లో ఎంత నీట్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో చూసేయండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా అంగన్వాడీలో ముందుగానే చాలా నీట్గా డెకరేషన్ చేసి పెట్టారు మేడం. పిల్లలకి బాగా అన్నీ అర్థమయ్యే విధంగా చెప్తారు. ఇంకో స్పెషాలిటీ ఏంటో చెప్పమంటారా? నాకు కూడా అంగన్వాడీ టీచర్ ఈవిడే. నా కొడుకు కూడా మేడమే అంగన్వాడీ టీచర్. అలాగే ఇక్కడ చేసిన బొమ్మలు చూసేయండి, అన్నీ కళ ఉట్టిపడేలాగా చేశారు. మేడం చాలా నీట్గా చేస్తుంది. ఏదైనా కూడా చాలా శ్రద్ధ పెట్టి పిల్లలకు మంచిగా వాళ్ళ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుతారు. ఎమోజీస్ కానీ పిల్లలకి పార్ట్స్ అన్నీ. న్యూ ఇయర్ స్పెషల్గా 31నే రేపు హాలిడే కాబట్టి ఈరోజే కేక్కి నీట్గా డెకరేషన్ చేశారు. పిల్లలు కూడా బుద్ధిగా కూర్చున్నారు, హాయ్ చెప్తున్నారు. పిల్లలు యూట్యూబ్లో పెడతామంటే బాగా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. బాగా మంచిగా కోఆపరేట్ కూడా చేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అని ముందే రిహార్సల్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చెప్పారో చూసేయండి. ఒక్కొక్కరు చాలా నీట్గా చెప్పారు. నాకల్లి హ్యాపీ న్యూ ఇయర్. ఇటు నాకల్లి హాయ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ విషెస్ చెప్పేశాక పిల్లలు ఇప్పుడు కేక్ కటింగ్. అందరికన్నా ముందు మా ఆదికి ఎప్పుడప్పుడు కట్ చేయాలా అని చూస్తున్నాడు. వాడికి అంత ఇంట్రెస్ట్. మరి చూడండి, అందరు ఎగురుతున్నా కూడా వాడు మాత్రం కేక్ ఎప్పుడు కట్ చేయాలా అని చూసేస్తున్నాడు. మేడం బాగా పిల్లల్ని ఉత్సాహపరుస్తున్నారు. చూడండి, మేడం ఆయమ్మ అందరు పిల్లలతో కేక్ కట్ చేస్తున్నారు. ఫస్ట్ మేడం కేక్ ఆదికి తినిపించేసింది. నేను ఆదికి పెట్టాను. ఆదికి అంగన్వాడీలో ఒక బాబును ఊరికా కొడుతూ ఉంటాడు. వాడిని కూడా ఆ రోజు ఫ్రెండ్స్ చేసేసాము ఇద్దరిని. ఎవ్రీ ఇయర్ మేడం చాక్లెట్స్ ఇస్తూ ఉంటారంట. కానీ ఈ ఇయర్ పిల్లలందరూ మేడం చాక్లెట్స్ వద్దు, కేకే కావాలని చెప్పారంట. అందుకే మేడం కేక్ వెళ్ళి తీసుకుని వచ్చారు. చాలా బాగా జరిగింది. బెలూన్స్తో డెకరేషన్ చేశారు, ముగ్గులన్నీ వేసి. మేడం అందరి పిల్లలకి కేక్ తన సొంత పిల్లలాగా తినిపించారు. తర్వాత ఫోటో దిగాము. ఫోటో దిగేటప్పుడు ఆది అల్లరి మాత్రం మామూలుగా చేయలేదు. తర్వాత కేక్ అందరి పిల్లలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అందరు నీట్గా తిన్నారు. మా ఆదికి కూడా తింటున్నాడు. వాడికి సరిగా తినడం రాదు కాబట్టి వాళ్ళ పిన్ను తినిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు వాడి హడావిడి మామూలు హడావిడి కాదు. మేము వీడియో తీస్తున్నామంటే వీడియోకి ఫేస్ చూపించట్లేదు, బట్ మేమే ఏదోలా చేసి అటు ఇటు చేసేసి తీసేసాము. కానీ వాడి డ్రెస్లో మాత్రం చాలా ట్రెడిషనల్గా భలే ముద్దుగా ఉన్నాడు. బొట్టు అన్నీ పెట్టుకొని ధోతి కట్టుకొని ఇంకా ఎంత హడావిడిగా వెళ్తున్నాడో మీరే చూసేయండి. ఆదికి ఫోటోలు అంటే చాలా మొహమాటం, వీడియోలు అంటే అస్సలు దిగడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ యూట్యూబ్ ఛానల్.